ఇంకోటి చెప్పనా? ఏంటది? ఇప్పుడు మనకున్న సమస్యలన్నీ తీరిపోయాయి. ఇంకా నువ్వు కూడా ప్రశాంతంగా ఉన్నావు. ఇంటి వాతావరణం కూడా ప్రశాంతంగా మారిపోయింది. ఇకనైనా మనం హోటల్ తీయకపోతే ఎలా రాఘవా? పర్లేదు, మేడం గారికి బిజినెస్ మీద కూడా మంచి గ్రిప్ ఉంది. హోటల్కి ఎన్నెన్ని సరుకులు పడతాయి, ఎంతెంత పడతాయని లిస్టే రాస్తున్నావంటే అప్పుడే అర్థమవుతుంది. ఏముంది రాఘవా, ఒక 10 మందికి నూనె ఎంత పడుతుందో, టిఫిన్ అయితే ఎంత పడుతుందో ఈ లెక్కలు తెలిసినప్పుడు ఒక పెద్ద హోటల్కి ఏదేది ఎన్ని కేజీలు పడుతుందనేది లెక్క వేయడం కూడా పెద్ద కష్టమా ఏంటి? నాన్నా, మనం హోటల్ పెడుతున్నామా? అవునరా, మనకు ఆల్రెడీ హోటల్ ఉంది కదా, దాన్ని ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఓపెన్ చేయబోతున్నాం అన్నమాట. రాఘవా, నీకొక విషయం చెప్పాలా? ఏంటి సుహాసిని? భర్త ఎక్కడైనా వర్క్ చేస్తే అతనికి క్యారేజ్ కట్టుకొని తీసుకొస్తారు కదా. అవును, తీసుకొస్తారు. అయితే అంటే రేపటి నుంచి నాకు మధ్యాహ్నం పూట ఒక జాబ్ దొరికినట్టే. ఏంటి, నువ్వు కూడా హోటల్లో పనిచేస్తావా? వచ్చి కౌంటర్లో కూర్చుంటావా ఏంటి? అవును, కూర్చుంటే తప్పేంటి? మన హోటలే కదా. వచ్చిన వాళ్ళందరూ తింటూ ఉంటే నా కళ్ళలో ఎంత హ్యాపీగా ఉంటుంది. సరే సరే, నువ్వన్నట్టే హోటల్ని కొత్తగా మళ్ళీ రీఓపెన్ చేద్దాం. అందరూ హోటల్ నుంచి భోజనం పట్టుకొస్తారు, కానీ నేను హోటల్కే నీకు భోజనం పట్టుకొస్తాను. ఎలా ఉంటుంది రాఘవా? ఎందుకు నవ్వుతున్నారు? నేనేమైనా తప్పుగా అన్నానా? నువ్వేం తప్పనలేదు. కాకపోతే అందరూ ఏమనుకుంటారంటే వాళ్ళ హోటల్ భోజనం సరిగ్గా ఉండదేమో, అందుకని భార్య తనకు సపరేట్ గా ఇంటి దగ్గర నుంచి భోజనం తీసుకొస్తుందేమో అని బయట పబ్లిక్ టాక్ వస్తుంది తల్లి. అలాంటి పబ్లిసిటీయే వచ్చిందనుకో, 3వ రోజే హోటల్ క్లోజ్ చేసుకుని ఆ తర్వాత నుంచి నిన్ను చూసుకుంటూ ఇంట్లో ఉండడమే నా పని అయిపోతుంది. పోండి, మీరెప్పుడు తమాషాగా మాట్లాడతారు. తమాషా కాదు, జరిగేదే చెప్తున్నాను. నాన్నా నాన్నా, నాకు మన హోటల్ చూపిస్తావా? నీకు సపరేట్ గా హోటల్ చూపించడం ఏంట్రా? ఆ హోటల్ మొత్తానికి నువ్వే కదా చిన్న ఓనర్వి. నాన్నా, నేనక్కడ ఏం తిన్నా గానీ బిల్లు కట్టక్కర్లేదు కదా? నా బంగారు తల్లి, నువ్వేం కట్టక్కలేదురా. రేపు నిన్ను కూడా తీసుకెళ్తాను, నువ్వు కూడా హోటల్ చూద్దిగానే. అలాగే నాన్నా. రాఘవా, ఇప్పుడు మనకున్న సమస్యలన్నీ తీరిపోయాయి. ఇక నుంచి నువ్వు కూడా ఎలాంటి ఆలోచన లేకుండా ప్రశాంతంగా ఉండు. నిజమే సుహాసిని, ఒక్కసారిగా మన ఇంట్లో ఇంత మార్పు వస్తుందని నేను అనుకోలేదు. దీనంతటికీ కారణం అలేఖ్యలో చేంజ్ రావడమే. సుహాసిని, అలేఖ్య నిజంగా మారిందంటావా? అదిగో, మళ్ళీ నువ్వు అనుమానం అనే జబ్బులో పడిపోతున్నావు. అలేఖ్య కూడా మీ భార్యే. నేను నీ జీవితంలోకి వచ్చిన తర్వాత కంటే రాకముందు కూడా తను నీతో చక్కగా ఉండేది. అత్తయ్య మావయ్యలతో కలిసిమెలిసి ఉండేది. తనని ఎందుకండి అంతలా అనుమానిస్తారు? అవును సుహాసిని, నువ్వు చెప్పిందే కరెక్ట్. అలైక్యలో చేంజ్ వచ్చిందంటే ఏ దేవతో మనల్ని కరుణించి ఆ అలైక్య మనసు మార్చిందో గాని, అలా మార్చిన ఆ దేవతకి మనం నిజంగా దండం పెట్టుకోవాలి. నీకోసమే వస్తున్నాను సుహాసిని. పనింటి భూమి, చాలా పెద్ద పనే ఉంది. నాతోటి అంత పెద్ద పనా? ఏంటి భూమి? ఈ మధ్య నువ్వు అలేఖ్యని గమనిస్తున్నావా? గమనిస్తున్నాను. ఎందుకు భూమి అలా అడిగావు? ఎందుకంటే అలేఖ్య ఈ మధ్య చాలా మారిపోయింది. తన మెంటాలిటీని మార్చుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. ఇంతకుముందు ప్రతి చిన్న విషయానికి చిరాకు పడేది, గొడవ పడేది. కాని ఇప్పుడు ఆ గొడవేమీ లేకుండా చాలా కామ్గా ఉంటుంది. కారణం ఏమై ఉంటుందంటావు?